శాస్త్రాలు మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకుని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకడం లేదు. ఆకలితో వేళకు వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా సరే, పురుగైనా సరే అది అతిథే. ఆకలితో ఆహారం కోసే వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా. వేటిని పిలవద్దు, తరమవద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లవుతుంది. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా విత్తనాలు మొలిచినందుకు ఇవేమీ సంతోషించవు, మాడితే దుఃఖించవు. వాటి పని అవి చేసుకుపోతాయి. నీవు అలానే చెల్లించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి.